ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత్వ దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతున్న వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రాహుతో జలరాశిలో సంచరిస్తుంటాడో రకరకాల ప్రదేశాలకు తిరగడము, ఒక దగ్గర ఉండకుండా కాస్త జర్నీస్ ఎక్కువగా ఉండడము, ఈ తిరగడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ వారం మీకు. అయితే ఈ వారంలో ప్రత్యేకంగా మీరు 5, 6 తేదీలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 5, 6 తేదీలు ఎందుకంటే ఇక్కడ మీ నిర్ణయాల వల్ల మోసపోయేటువంటి యోగం అక్కడ ఫామ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ గురువు దృష్టి రాశి మీద ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళి ఎవరో ఏదో మీకు భగవంతుడు పక్క నుండి గైడ్ చేసినట్టుగా జరిగి మీరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ఆ మోసపోయేటువంటి యోగంలో పడకుండా. ఇది పర్టికులర్గా మీరు చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఈ యొక్క 5, 6 తేదీలు మాత్రం ఒక నిర్ణయము, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, కొత్తగా పరిచయమైనటువంటి ఫ్రెండ్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2వ అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో ఆయన 7వ స్థానంలో ఉన్నందుకు మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా, ధన సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఉన్న ప్రదేశం కాకుండా విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశీ మూలకంగా ఆ రకంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. దీంతోపాటు మీకు కాస్త 7వ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా కంబస్ట్ అయ్యేందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 3వ అధిపతి 4లో ఉన్నందుకు, ఈ 3వ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ ఈ శని గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ శని భగవానుడు పర్టికులర్గా ఈ కుజుడితో రాహుతో కలిసి ఉన్నందుకు పర్టికులర్గా మీరు సిబ్లింగ్ వరుస వాళ్ళతో అంటే ఈ అటువైపు ప్రయాణం జరుగుతుంది. 3వ అధిపతి అక్కడ కలిసి లేడు, కానీ ఇదేంటంటే కన్సిడర్ మనం చేసినట్లయితే 15 డిగ్రీస్ దాటినప్పుడు ఏమవుతుందంటే పక్క రాశిలో ఉండేటువంటి గ్రహాల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది, కలిసి ఉండే ఉంటాయి ఇన్ సెన్స్, అదేదో నిజంగా కలిసిందని కాదు. కాబట్టి కొంచెం అక్కడ ఏంటంటే ప్రొసీడింగ్ హౌజెస్లో 3వ స్థానాధిపతికి ప్రొసీడింగ్ హౌజెస్లో కుజరాహువులు ఉన్నందుకు కాస్త మీరు ఏదైనా సరే అగ్రిమెంట్స్, గృహ సంబంధించిన విషయంలో నిర్ణయాలు, సర్వసాధారణంగానే మీకు అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది. అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఏంటంటే 4వ స్థానంలో శని ఉన్నందుకు కాస్త వృశ్చిక లగ్నం వారికి ఈ బ్రీతింగ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కొంత జాగ్రత్తగా ఉండాలి. చదువులో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక గృహ సంబంధించిన ప్రారంభించినప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు ముఖ్యంగా మీరు 5, 6 తేదీల నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీకు ఈ దశమాధిపతి ఎప్పుడైతే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడో ఇది మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్కి చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ రావడానికి, గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఈ వారం చాలా బాగుంది. ఎందుకంటే మీకు గురుబలం ఒకటి ఉంది,
ఈ సంవత్సరం అంతా. అందులో ముఖ్యంగా 4.5 నెలల పాటు. అండ్ రవి ఎగ్జాల్ట్ అయ్యాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క పొజిషన్స్ చాలా బాగుంటాయి. కాకపోతే షేర్ మార్కెట్ రిలేటెడ్ విషయంలో చాలా చాలా కేర్గా ఉండండి. తొందరపడి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా మీరు దుర్గా మరియు నరసింహస్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. గోవుకి క్యారెట్లు బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అనన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే, మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దేని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగ పెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వరకు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేస్తున్నా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాము, ఆయన ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి, 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో, లేకపోతే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము, అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు,
ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది. కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడు ఉండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో, మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో, మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో, బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.